హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే దక్షిణామూర్తి మాలిని శివనారాయణ ఇంటికి జ్యోత్స్నం చూడడానికి ఒక పెళ్లి సంబంధాన్ని పంపిస్తే అది మాలిని పంపించిందని తెలుసుకొని వాళ్ళనైతే బయటికి గెంటేస్తారు శివనారాయణ. ఇక ఇంతలో మాలిని, ఎందుకు బాబాయ్ నీకు అంత కోపం? తను కోరుకున్నది ఎలాగో చేయలేదు కదా, మరి అలాంటప్పుడు ఎవరు ఏదో సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి కదా. మీరు బాధ్యత లేదని, మీరు పట్టించుకోలేదని నేను సంబంధం పంపిస్తే మీకెందుకు అంత కోపం అని అడిగితే, నీకేం సంబంధం నా కూతురికి పెళ్లి సంబంధం పంపించడానికి అని అడుగుతుంది సుమిత్ర. అప్పుడే దక్షిణామూర్తి, నా మనవరాలి ఇష్టాలతో ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, తన భావని కోరుకుంటే తనేమో వెళ్ళి దీపం మెడలో తాలి కట్టాడు. దీని అంతటికి మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇదంతా శివనారాయణ రాజకీయం. నిజాలు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దురు గాని, నేను ఒక నిజం చెప్తాను, విని తట్టుకోవడానికి సిద్ధమవు శివనారాయణ అని చెప్పి, శ్రీధర్ రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనని కొట్టి బయటికి గెంటేశాడు శివనారాయణ. మరి అలాంటప్పుడు మళ్ళీ తనింటికే జ్యోత్స్నని కోడలిగా పంపించడం ఇష్టం లేక ఇలా కుట్ర చేశాడు. లేకపోతే కార్తీక్ కాంచన మాట కాదని దీపమెడలో తాళైతే కట్టడు కదా. మరి కూతుర్ని అదుపు చేయడం శివనారాయణకి తెలీదా? ఇవన్నీ కావాలని చేసిన రాజకీయాలే అని మాట్లాడితే చాలా కోపం వచ్చి శివనారాయణ అయితే దక్షిణామూర్తిని కొట్టడానికి వస్తారు. ఇక కార్తీక్ అలానే దశరథ్ ఇద్దరు కూడా ఆపేస్తారు. వద్దు, గొడవలొద్దు తాత ప్లీజ్ అని అయితే అడిగితే, అసలు అప్పుడే సూరజ్ అయితే, ఎందుకు అసలు మీరెందుకు వాళ్ళ విషయాల గురించి మాట్లాడుతున్నారు? అది వాళ్ళ ఇష్టం, ఏదో పడతారు, మీకు సంబంధం లేదు, ప్రతిసారి మీరు వచ్చి ఇలా గొడవలు పడడం కరెక్ట్ కాదు కదా అని అంటే, నీకేం సంబంధం అని అడుగుతుంది మాలిని. నా మనవడని నీకు ముందే చెప్పాను, మళ్ళీ అలా మాట్లాడితే కరెక్ట్ కాదు అని అయితే అంటాడు శివనారాయణ. అప్పుడే మీరు ఈ కుటుంబానికి కొంచెం దూరంగా ఉంటే మంచిది అని అయితే సూరజ్ అనేసరికి, ఆ మాట చెప్పే రైట్ నీకు లేదు, మేము రక్త సంబంధీకులం, ఎప్పటికైనా కలుస్తాం, కానీ నువ్వలా కాదు, నువ్వెప్పుడు బయటవాడివే అని అంటే, తను నావాడు బయటవాడు కాదు అని చెప్తాడు శివనారాయణ. చేసిన ఘనకార్యాలు చాలా, ఇక్కడి నుంచి బయలుదేరండి అని శివనారాయణ అంటే, జ్యోత్స్న పెళ్ళి ఎలా చేస్తావని అడుగుతుంది మాలిని. అది ఎలా చేయాలనేది మేం చూసుకుంటాం, నా భర్త మీద నా మీదే ఆ బాధ్యత ఉంది, త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించి మొదటి శుభలేఖ మీకే ఇస్తాం, మీరైతే బయలుదేరండి అని చెప్తుంది దీప. ఇక మాలిని 2 1 రూపీ కాయిన్స్ తీసి శివనారాయణ ముందు పెట్టేసి, ఇచ్చిందేది నా దగ్గరే ఉంచుకోవడం నాకు అలవాటు లేదు, తిరిగి ఇచ్చేయడం నాకు బాగా అలవాటు, ఇదిగో అని చెప్పి ₹1కి ఇంకొక రూపాయి జత చేసి ఆ రోజు చెక్తో పాటిస్తాడు కదా ఆ కాయిన్స్ అనమాట, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దక్షిణామూర్తి మాలిని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు మనింటి విషయాలు మాలినికి ఎలా తెలుస్తున్నాయని అంటే, దీని అంతటికీ పారిజాతం గారే కారణం. మాలిని గారి వేలికి ఉండాల్సిన ఉంగరం పారిజాతం గారి దగ్గర ఉంది అంటే అది మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతాన్ని అయితే చడామడా 4 తిట్లు తిడతాడు శివనారాయణ. ఇక అలా బాగా అయితే ఒక 2 రోజులు అయితే గడుస్తుంది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి అయితే జ్యోత్స్న లగేజ్ బ్యాగ్తో సహా కిందికైతే వస్తుంది. ఏంటమ్మా లగేజ్ తీసుకొచ్చావు అని అడుగుతుంది సుమిత్ర. లగేజ్తో ఎందుకు వస్తాం మమ్మీ, నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవట్లేదు, మీతో కలిసి ఉండాలనుకోవట్లేదు, ఎవరో వచ్చి చెప్తే గానీ నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, మీరందరూ కావాలని నన్ను భావని విడదీశారు, నాకు భావన లేకుండా చేశారు, ఆ దీపను పెళ్లి చేసుకున్నా మీరెవరు ఏం మాట్లాడలేదు అని అంటే, ఇదేంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని అడుగుతాడు శివనారాయణ. నిన్న మాలిని అత్త వచ్చి చెప్తే గానీ నాకు అర్థం కాలేదు, నిజంగా మావయ్య మీద ఉన్న కోపంతోనే మీరు నన్ను ఇంటికి కోడల్ని చేయకూడదని ఇదంతా చేశారు తాత, నాకు బాగా అర్థమైంది, మీ ఎవరికి అసలు నా మీద ప్రేమే లేదు, నాకన్నా మీ అందరికీ ఆ దీపే ఎక్కువ, అందుకే ఆ దీపతోనే ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సుమిత్ర. అలా చెయ్యొద్దమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎందుకు వెళ్ళిపోతావు, అయినా కార్తీక్ చెప్పాడు కదా దీపాన్ని పెళ్లి చేసుకోకపోయినా నిన్నైతే పెళ్లి చేసుకోనని చెప్పాడు కదా అని అంటే, పెళ్లి అయిపోయింది కాబట్టి తప్పించుకోవడానికి 100 మాటలు చెప్తాడు బావా, దాన్ని నువ్వెలా సీరియస్గా తీసుకుంటావు మమ్మీ, నీకు అసలు నా మీద ప్రేమ ఉందా, నా గురించి అసలు నువ్వు ఆలోచిస్తున్నావా, నా గురించి ఆలోచించడం మానేసి మిగతావన్నీ పట్టించుకుంటున్నావు, మీరెవ్వరూ నాకు అవసరం లేదు, నాకు భావన ఇచ్చి పెళ్లి చేస్తే నేను మళ్ళీ వస్తాను, లేదంటే రాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది సుమిత్ర. దాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే శివనారాయణ, మనలో మనం ఇలా బాధపడాలనే ఆ మాలిని నిన్నొచ్చి ఇన్ని మాటలు మాట్లాడింది, ఇప్పుడు నా మనవరాలు ఇలా చేసిందని బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని వచ్చి దీప అడిగేసరికి దీపం లాగబెట్టి ఒకటి కొడుతుంది సుమిత్ర. ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. ఇంకేమైందిరా, ఇదంతా నీ వల్లనే నా కూతురు నాకు దూరం అయిపోయింది, నా కూతురు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు సంతోషమా, మేమెవరం సంతోషంగా ఉండకూడదనే కదా నువ్వు ఇలా చేసావు అని అంటుంది కార్తీక్ని. ఏమైందో చెప్పు ముందు అని అడిగితే,
ఇక జరిగిందైతే చెప్తుంది పారిజాతం. దీని వెనక కూడా చిన్న మరదల కుట్ర ఏదో ఉండుంటుంది అని అనుకుని, దానికి మమ్మల్ని ఎందుకు అంటున్నావు అత్త? నీ కూతురు కావాలని బయటికి వెళ్ళిపోతే దానికి నన్నెందుకు అంటున్నావు? నేను మొదటే చెప్పాను, నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకునేవాడిని కాదని చెప్పిన తర్వాత కూడా నువ్వు మమ్మల్ని అనాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏదో కావాలని చేసిన కుట్ర తప్ప ఇంకేం కాదు. మొన్న పారు వెళ్ళి మాలిని గారి మాటలు వినింది కదా, ఇప్పుడు జ్యోత్స్న కూడా మాలిని ఏదో చెప్పుంటుంది, అందుకే అనవసరంగా మన ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెళ్ళిపోని, దానికి మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని అంటే, అవునరా, మా బాధలతో మీకేం సంబంధం? మీరు హ్యాపీగా ఉంటే చాలు. నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కొడుకులా నిన్ను పెంచాను, అలాంటిది నా కూతుర్ని కాదని నువ్వు ఈ దీప మెడలో తాళి కట్టావు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్, మీరు హ్యాపీగా ఉన్నారు. ఎటొచ్చి బాధపడేది నా కూతురే కదా. మా బాధలతో మీకేం సంబంధం? వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీ సంతోషాల్లో మీరు హ్యాపీగా ఉండండి. అలాగే నా కూతుర్ని కాదని ఈ దీపని సీఈఓని చేశారు, అన్నిట్లోని నా కూతుర్నే బాధ పెట్టారు. ఇలాంటి మీరు మాతో కలిసి ఉండడానికి, మా ముందు మాట్లాడడానికి సరిపోరు, వెళ్ళిపోండి అని అంటే, మీ మొహాలు మాకు చూపించొద్దు, వెళ్ళిపోండి అని గట్టిగా కసిరేస్తుంది సుమిత్ర. అప్పుడే దశరథ్కి అసలు విషయం అర్థమవుతుంది. జ్యోత్స్న కావాలని ఇదంతా చేసింది, ఇలాంటి పరిస్థితి రావాలని అని అనుకుని, అప్పుడే ఎందుకు సుమిత్ర అంత ఆవేశపడుతున్నావు? ఇందులో కార్తీక్ దీప చేసిన తప్పేం లేదు. పెళ్ళైన మగాడిని కోరుకోవడం జ్యోత్స్న చేసిన తప్పు. దానికి మాలిని అవకాశంగా తీసుకొని ఏదో 2 మాటలు అంటే ఆలోచించకుండా వెళ్ళిపోవడం జ్యోత్స్న చేసిన తప్పు. దానికి వాళ్ళని ఎందుకు అంటున్నావు అని అంటే, అది కాదండి అని అంటుంది సుమిత్ర. చూడు సుమిత్ర, తప్పు చేసింది కార్తీక్ గాని దీప గాని కాదు, జ్యోత్స్న. అనవసరంగా అలా ఏది పడితే అది అనుకుని ఆవేశంలో బయటికి వెళ్ళిపోతే అది తన తప్పు, మన తప్పు కాదు. వెళ్ళింది కదా, 4 రోజుల్లో తప్పు తెలుసుకుని తనే తిరిగి వస్తుంది. అనవసరంగా నువ్వు దీప కార్తీక్ల మీద ద్వేషం పెంచుకోవద్దు అని చెప్తే ఇక కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది సుమిత్ర. తనే తిరిగి వస్తుందిలే, ఎవరు దాని గురించి ఆలోచించొద్దు, వదిలేయండి అని. దశరథ్ కూడా ఏమంత సీరియస్గా ఆలోచించడు. ఇదేంటి దశరథ్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక పారిజాతం పక్కకు వచ్చి జ్యోత్స్నకు ఫోన్ చేసి మాట్లాడితే, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయావని అడిగితే, బావా నాకు ఎలాగో దక్కకపోవచ్చు, కానీ కావాలనే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని మా మమ్మీ దీపం మీద కోపం పెంచుకుంటే చూడాలనిపించి ఇలా బయటకు వచ్చేసాను. ఓ 10 రోజుల తర్వాత పరిస్థితులు బట్టి అప్పుడు నేనే వస్తానులే అని అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.